హెల్పింగ్ హ్యాండ్స్ రాజమహేంద్రవరం ప్రెజెన్స్ అల్లూరు సీతారామరాజు జిల్లా రాజవమ్మంగి మండలం జడ్డంగి అనేటువంటి ప్రాంతం. ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి గల కారణం, మన జడ్డంగి అనేటువంటి గ్రామంలో బెత్తరి అంకియమ్మ అనేటువంటి బహువృద్ధురాలు, అలాగే తన కుమారుడు చాలా దీన పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ బెత్తరి అంకియమ్మ గారు బహు వృద్ధురాలు, ఆమెకు 2 కళ్ళు కూడా కనిపించినటువంటి పరిస్థితి. అటువంటి సమయంలో మరి అలా గృహాలు విజిటింగ్ చేస్తున్నప్పుడు నేను చూసినప్పుడు మరి చాలా బాధ అనిపించింది. ఆమెకు ఉన్నటువంటి చిన్న గృహం, తాటాకు ఇల్లు, అది పూర్తిగా కాలి బూడిదైపోయింది. ఆమె యొక్క ఎండలో పడుకుంది. మరి ఆ ఎండలోను, రాత్రి చలిలోను, వర్షంలోను, మరి మంచుకి అన్ని విధాలుగా కూడా ఆమె చాలా బాధలు పడుతున్నటువంటి సమయంలో మరి ఒక ఫోటో తీసి హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ వారికి పంపించినప్పుడు వెంటనే సహోదరులు ఏసన్న గారు స్పందించి బెత్తరి అంకియమ్మ గారికి ఇంటికి చక్కటి పైపులు, రేకులు, అలాగే గోడలు అవి కూడా కట్టించి దానికి సున్నాలు వేయించి మరి కొత్త గృహంగా మరి సహోదరులు దాన్ని నిర్మించడానికి ఎంతో కృషి చేశారు. అలాగే వారి యొక్క కుటుంబ సభ్యులకు, హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులందరికీ కూడా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఆ ఇల్లు కట్టడం పూర్తి అయిన తరువాత హెల్పింగ్ హ్యాండ్స్ రాజమహేంద్రవరం టీం సమక్షంలో, ఆ గ్రామస్తుల అందరి సమక్షంలో విజయవంతముగా గృహప్రవేశం చేయడం జరిగింది. హ్యాండ్స్ సంస్థ వారందరికీ కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అల్లూరు సీతారామరాజు జిల్లా రాజవమ్మంగి మండలం జడ్డంగి అనేటువంటి యొక్క ఏజెన్సీ ప్రాంతంలో మరి ఈ చిన్న గ్రామంలో ఇక్కడ ఉన్నటువంటి కనిపిస్తున్నటువంటి అంకియమ్మ, బెత్తరి అంకియమ్మ గారు, అలాగే వారి యొక్క కుమారుడు, భార్య లేదు, అయితే ఇతని యొక్క తల్లి గారు ఆమె. అయితే ఈ ఇల్లు కాలిపోయి చాలా భయంకరంగా గోడలు, గోళాలు, కిటికీలు మొత్తం అన్ని కూడా కాలిపోయాయి. కాలిపోయినప్పుడు ఒక రోజు ఈ విధంగా విజిటింగ్ చేయించడానికి వచ్చినప్పుడు ఈమె ఈ కింద వాకట్లోనే పడుకొని ఉంది. అప్పుడు ఆ విషయాన్ని చూసి ఫోటో తీసి హెల్పింగ్ హ్యాండ్స్ సహోదరులు ఏసన్న గారికి పంపినప్పుడు మరి ఏసన్న గారు, వారి యొక్క బృందం, వారందరూ కూడా కలిసి మరి ఈ యొక్క ఇంటికి చక్కగా అందమైనటువంటి రేకులు, అలాగే పైప్స్ కూడా చేపించి మరి రీసెంట్ గా దీనికి సున్నాలు కూడా వేయించి మరి ఆయనే ఏసన్న గారే స్వయంగా మేస్త్రులు తీసుకొని వచ్చి మరి అక్కడ నుంచి లేబర్ మరి వారే స్వయంగా పనిచేసి ఇదంతా కూడా ఇంత అందంగా కట్టడానికి మరి ఎంతో సహకరించారు. బెత్తరి అంకియమ్మ గారికి, వారి కుమారులకి. మరి వారికి ఏమిచ్చినా మేము రుణం తీర్చలేము హెల్పింగ్ హ్యాండ్స్ విషయం వారికి. కాబట్టి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి వీరికి చేసినటువంటి సహకారాన్ని బట్టి ఆ పరమదేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాము. కాబట్టి మరొకసారి అందరికి కూడా హెల్పింగ్ హ్యాండ్స్ విషయం వారికి, సంస్థ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలా మాటలు ముగిస్తూ ఉన్నాం. ఇల్లు ఎలాగ ఉండేదండి, పాడుపడుతూ ఉండేదండి, ఇప్పుడు బాగున్నదండి. ఆ కోతులు వచ్చి ఇబ్బంది బాగుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియోని లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియపరచండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.